లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చే ముందు ఈ రెండు పక్షులను మీ ఇంటికి పంపుతుంది అని శాస్త్రం చెప్తుంది. ప్రతి మనిషి కూడా ధనవంతుడిగా మారాలని కోరుకుంటాడు. మరి ధనవంతులుగా మారాలంటే మన ఇంటికి లక్ష్మీదేవి రావాలి. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగినప్పుడే మనం ధనవంతులుగా మారగలుగుతాం. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగినప్పుడు అమ్మవారు మన ఇంటికి వస్తారు. అలా అమ్మవారు మన ఇంటికి వచ్చే ముందు ఖచ్చితంగా కొన్ని సూచనలు పంపిస్తారు. సాధారణ మానవులకు ఈ సూచనల గురించి అంతగా తెలియదు, కానీ ఋషులకు, పెద్ద పెద్ద సాధువులకు ఈ సూచనల గురించి తెలుసు. ముఖ్యంగా లక్ష్మీదేవి ఇంటికి వచ్చే ముందు కొన్ని రకాల పక్షులను మీ ఇంటికి పంపుతుందని శాస్త్రాలలో ఉంది. ఈ పక్షులు మీ ఇంటి దగ్గరకు వస్తే ఖచ్చితంగా త్వరలోనే మీ ఇంటికి లక్ష్మీదేవి వచ్చి మీరు ధనవంతులుగా మారుతారని సంకేతం. కాబట్టి ఈ పక్షులు మీ ఇంటికి వస్తే అతి తొందరలోనే మీరు ధనవంతులుగా మారబోతున్నారని అర్థం చేసుకోండి. మరి ఇంతకీ ఏ పక్షులు ఇంటి దగ్గరకు వస్తే లక్ష్మీదేవి త్వరలో మీ ఇంటికి వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. లక్ష్మీదేవి అంటే సాక్షాత్తు ధనానికి అధిపతి. ఎవరికి ఐశ్వర్యం సిద్ధించాలన్నా ఆమె అనుగ్రహంతోనే జరుగుతుందని నమ్మకం. అందుకే అందరూ వివిధ రూపాల్లో ఉన్న లక్ష్మీదేవి పటాలు, బొమ్మలను పూజిస్తూ ఉంటారు. లక్ష్మీదేవి సకల సంపదలకు ఆదిదేవత. ఆ తల్లి అనుగ్రహం ఉంటే చాలు అన్నీ లభిస్తాయంటారు మన పెద్దలు. లక్ష్మీదేవిని చంచల స్వభావి అని కూడా అంటారు. అమ్మవారి అష్టోత్తరంలో చంచలాయే నమః అనే నామం కూడా ఉంది. దీనికి కారణం ఏమిటి అంటే, ఏ దేవుని ఉపాసన చేస్తారో ఆ దేవుని తత్వము ఉపాసకుని వద్దకు వస్తుంది. దాని అనుసారంగా లక్షణాలు కనబడుతూ ఉంటాయి. శ్రీ లక్ష్మీ ఉపాసన చేసినచో ధనప్రాప్తి కలుగుతుంది. ఈ ఉపాసన తగ్గినచో అహం జాగృతమై ఆ దేవత తత్వం ఉపాసకుణ్ణి వదిలి వెళ్ళిపోతుంది. అప్పుడు స్వంత తప్పును ఒప్పుకోక మనుషులు లక్ష్మీ చంచలమైనదని అంటూ ఉంటారు. కానీ ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటి అంటే, నిజంగా లక్ష్మీదేవి చంచలమై ఉన్నట్లయితే తను శ్రీ విష్ణువు చరణాలను ఎప్పుడో వదిలేసి ఉండేది. కాబట్టి లక్ష్మి చంచలమైనది కాదు, మన భక్తి చంచలమైనది అనే విషయాన్ని అందరూ తెలుసుకోవాలి. ఎక్కడ అహం ఉంటుందో, ఎక్కడ శుభ్రత భక్తి ఉండదో అక్కడ అమ్మవారు నిలవదు. ధనవంతులుగా మారే ముందు లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చే ముందు కొన్ని అదృష్ట పక్షులు మన ఇంటికి వస్తాయని పురాణాలలో ఉంది. మరి ఆ పక్షులలో మొదటి పక్షి కాకి. అవును, కాకిని చాలామంది అశుభంగా భావిస్తూ ఉంటారు, అపవిత్రమైన పక్షిగా భావిస్తూ ఉంటారు. కానీ అది అబద్ధం. కాకి చాలా శుభప్రదమైన పక్షి. లోకంలో కాకులు లేకపోతే చాలా ప్రమాదాలు జరుగుతాయి. లోకంలోని చెడంతా తినే పక్షులు కాకులు. ఒక రకంగా కాకులే పర్యావరణాన్ని శుభ్రంగా ఉంచుతాయని చెప్పుకోవచ్చు. ఇటువంటి కాకి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అందుకే కాకులను ఎప్పుడూ కొట్టకూడదు. కాకులను కొడితే లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుందని పురాణాలలో ఉంది. ముఖ్యంగా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చే ముందు, మిమ్మల్ని ధనవంతులుగా మార్చే ముందు కాకిని మీ ఇంటి దగ్గరకు పంపుతుంది. ఇది లక్ష్మీదేవి పంపించే ఒక సంకేతం. ఎందుకంటే లక్ష్మీదేవికి పక్షులంటే చాలా ఇష్టం. లక్ష్మీదేవి అంటే ప్రకృతి మాత. ప్రకృతిలో భాగమైన పక్షులంటే అమ్మవారికి ఎంతో ఇష్టం. అందుకే అమ్మవారు పక్షులను సంకేతాలుగా వినియోగించుకుంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీ ఇంటి దగ్గరకు కాకి వస్తే అది లక్ష్మీదేవి ఆగమనానికి సంకేతం. అంటే కేవలం ఒక్కరోజు మీ ఇంటి ముందుకు కాకి వస్తే లక్ష్మీదేవి వచ్చేస్తుందని అర్థం కాదు. ఒక వారం రోజుల పాటు లేదా నెల రోజుల పాటు రెగ్యులర్గా రోజు సేమ్ టైంకి కాకి మీ ఇంటి ముందుకు వచ్చి అరిస్తే అప్పుడు లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందని అర్థం. అంతేగాని ఏదో ఒక రోజు కాకి మీ ఇంటికి వస్తే లక్ష్మీదేవి మీ ఇంటికి రాదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ప్రతిరోజు కాకి మీ ఇంటి దగ్గరకు వస్తే మాత్రం ప్రతిరోజు ఆ కాకికి కాస్త అన్నము ఏదో ఒకటి ఆహారంగా వేయండి. అలా వేస్తే లక్ష్మీదేవి మరింత త్వరగా మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ధనవంతులుగా మారుస్తుంది. ఇక లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చే ముందు పంపే రెండవ పక్షి ఏమిటి అంటే చిలుక. అవును, చిలుకలంటే అమ్మవారికి ఎంతో ఇష్టం.
చిలుకలు ముఖ్యంగా శుక్రవారం రోజు మీ ఇంటి కిటికీ దగ్గరకు కానీ సింహద్వారం దగ్గరకు కానీ వచ్చిందంటే ఖచ్చితంగా అతి త్వరలోనే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందని అర్థం. మీకు ధనప్రాప్తి కలుగుతుందని అర్థం. చిలుకలు శుక్రవారం రోజు కానీ మంగళవారం రోజు కానీ లేదా ప్రతిరోజు కానీ మీ ఇంటి దగ్గరకు వస్తూ ఉంటే త్వరలోనే మీ ఇంటికి లక్ష్మీ అమ్మవారు వస్తారు. మీరు బాగా ధనవంతులుగా మారే అవకాశాలు వస్తాయి. పురాతన కాలం నుండి కూడా చిలుకలు ఇంటికి వస్తే శుభ సూచకంగా భావించేవారు. చిలుకలు ఇంటికి వస్తే లక్ష్మీ కటాక్షం బాగా పెరుగుతుందని పురాణాలలో ఉంది. లక్ష్మీదేవి ఇంటికి వచ్చే ముందు ఖచ్చితంగా ఆ ఇంటికి చిలుకలను పంపుతుందని పురాణాలలో ఉంది. ఆడచిలుక వచ్చినా లేదా మగ చిలుక వచ్చినా అది లక్ష్మీదేవి ఆగమనానికి సంకేతమే. కాబట్టి చిలుకలు రోజు మీ ఇంటి దగ్గరకు వస్తే త్వరలోనే లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని కోటీశ్వర్లుగా మారుస్తుందని గుర్తుపెట్టుకోండి. ఆ తరువాతి పక్షులు ఏమిటి అంటే పిచ్చుకలు. పిచ్చుకలు చూడడానికి చాలా చిన్నవిగా చాలా క్యూట్గా ఉంటాయి. ఈ పిచ్చుకలను ఉదయం లేవగానే చూస్తే ఆ రోజంతా చాలా శుభప్రదంగా ఉంటుందని పురాణాలలో చెప్పారు. పిచ్చుకలు ఎవరి ఇంటి దగ్గరకు అయితే ప్రతిరోజు ఉదయాన్నే వస్తూ ఉంటాయో ఆ ఇంట్లోకి అతి త్వరలోనే లక్ష్మీదేవి అడుగు పెడుతుందని శాస్త్రాలలో ఉంది. అంతేకాదు ఎవరి ఇంటి దగ్గర అయితే పిచ్చుకలు గూడు కడతాయే ఆ ఇంట్లోకి ఖచ్చితంగా నెల రోజుల్లో లక్ష్మీదేవి వస్తుంది, ధనవంతులుగా మారుస్తుంది. పిచ్చుకలు చాలా శుభప్రదమైన పక్షులు. పిచ్చుకలు ప్రతిరోజు ఇంటి దగ్గరకు వస్తే ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. పిచ్చుకలు చాలా త్వరగా భయపడిపోతూ ఉంటాయి. ఒకసారి వెళ్ళిన ఇంటికి మళ్ళీ వెళ్ళవు. ఎవరైనా దగ్గరికి వెళ్ళినా తుర్రుమని పారిపోతూ ఉంటాయి. కానీ ఆ భయాలన్నీ వదిలేసి పిచ్చుకలు ప్రతిరోజు మీ ఇంటి దగ్గరకు వస్తున్నాయంటే మాత్రం అది లక్ష్మీదేవి ఆగమనానికి సంకేతం అని అర్థం చేసుకోండి. ఇలా ప్రతిరోజు పిచ్చుకలు మీ ఇంటి దగ్గరకు వస్తే వాటికి బియ్యం గింజలను కానీ మినుములను కానీ పెసలను కానీ వేయండి. అప్పుడు మీకు మరిన్ని శుభ ఫలితాలు లభిస్తాయి. ఇక చివరి పక్షి ఏమిటి అంటే గుడ్లగూబ. గుడ్లగూబ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరమే లేదు. గుడ్లగూబ అంటే లక్ష్మీదేవి వాహనం. గుడ్లగూబ చూడడానికి భయంకరంగా ఉంటుంది, కానీ ఇది చాలా శుభప్రదమైన పక్షి. లక్ష్మీదేవి ఎవరి ఇంటిలోనికి అయినా సరే వెళ్ళాలంటే ముందు తన వాహనమైన గుడ్లగూబను పంపుతుంది. అందుకు రాత్రి సమయంలో ఎవరి ఇంటి దగ్గరకు అయితే గుడ్లగూబ వస్తుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అంటే మీ ప్రతిరోజు రాత్రిపూట మీ ఇంటి ముందుకు లేదా మీ ఇంటి దగ్గరకు గుడ్లగూబ వస్తూ ఉంటే అతి త్వరలోనే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుందని, అతి త్వరలోనే మీరు ధనవంతులుగా మారుతున్నారని అర్థం చేసుకోండి. కాకి, చిలుక, పిచ్చుక, గుడ్లగూబ మనం మొత్తం 4 పక్షుల గురించి చెప్పుకున్నాం. ఈ 4 పక్షులలో నుండి ఏ 2 పక్షులు మీ ఇంటి దగ్గరకు వచ్చినా ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. ఆ తర్వాత ఇక మీరు ధనవంతులుగా మారిపోతారు. ఇది మేము కల్పించి చెప్తున్నది కాదు, మన శాస్త్రాలలో మహర్షులు చెప్పిన విషయం. కాబట్టి ఈ పక్షులు మీ ఇంటి దగ్గరకు వస్తాయేమో గమనిస్తూ ఉండండి. ఒకవేళ ఈ పక్షులు మీ ఇంటి దగ్గరకు వస్తే మీ ఇంటిని లక్ష్మీదేవి ఆగమనానికి సిద్ధం చేసుకోండి. అంటే ఇంటినంతా క్లీన్గా నీట్గా ఉంచుకోండి. ఇంట్లోని వారు కూడా శుద్ధిగా మారాలి. అంటే శరీర శుద్ధి ఒకటే కాదు, మనసును కూడా శుచిగా, శుభ్రంగా, పరిశుద్ధంగా, ఎటువంటి స్వార్థం లేకుండా మార్చుకోండి. లక్ష్మీదేవికి ఇష్టమైన పనులను చేయండి. అప్పుడు అమ్మవారు మీ ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకుని కూర్చుంటారు, మీ ఇంట్లోనే ఉండిపోతారు. కాబట్టి అమ్మవారిని మీ ఇంట్లోనే నిలుపుకునే ప్రయత్నం చేయండి. మరి తెలుసుకున్నారు కదా లక్ష్మీదేవి ఇంటికి వచ్చే ముందు ఏ ఏ పక్షులను పంపుతుంది అనే విషయాన్ని. ఈ వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరడానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మేము పడినటువంటి కష్టానికి మాకు కాస్త సపోర్ట్ అనేది ఉంటుంది. కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీకు తెలిసిన మిత్రులకు కూడా షేర్ చేయండి. మొట్టమొదటిసారిగా మన ఛానల్ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ప్రతిరోజు పెట్టే వీడియో వస్తుంది. ఈ మొక్క అయస్కాంతంలా ధనాన్ని ఆకర్షిస్తుంది కనుక ఈ మొక్క ఎక్కడ కనిపించినా వదలకండి. మన భారతీయ ఆయుర్వేదం చాలా గొప్పది. మన పూర్వీకులు కొన్ని మొక్కల శక్తిని, అవి ఎలాంటి రోగాలను నయం చేస్తాయి అనే విషయాలను తాళపత్రంలో రాసి మనకు అందించారు. ఈరోజు మనం మన చుట్టూ మన ఇంటి దగ్గర కనిపించే ఒక అద్భుతమైన మొక్క గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ మొక్క పేరే కుంపింటాకు మొక్క. ఈ మొక్కలో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు, మంచి గుణాలు తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. ఈ కుంపింటాకును
ప్రాంతాన్ని బట్టి హరితమంజరి అని, మురిపిండి అని లేదా పింపింటాకు అని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. మరి ఈ కుంపింటాకు మొక్కతో ఏం చేస్తే ధనం మీ వైపు ఆకర్షింపబడుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ కుంపింటాకు మొక్క పొలాల్లో, ఖాళీ ప్రదేశాల్లో, ఇంటి పెరట్లో, రోడ్డు ప్రక్కన ఎక్కడ పడితే అక్కడ పెరుగుతుంది. ఈ మొక్క చూడ్డానికి చిన్నగా ఉన్నా దీనిలో చాలా ఆరోగ్య గుణాలు దాగి ఉన్నాయి. ఆయుర్వేదంలో దీనికి గొప్ప స్థానం ఉంది. దీని ఆకులు గుండ్రంగా ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఆకుల అంచులు కొద్దిగా కరుకుగా ఉంటాయి. దీని పువ్వులు చాలా చిన్నవిగా ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఈ పువ్వులు ఆకుల మధ్యలో కనుపుల దగ్గర వస్తాయి. ఈ పువ్వుల నుండి చిన్న కాయలు వస్తాయి. వాటిలో చాలా చిన్న విత్తనాలు ఉంటాయి. ఈ మొక్క యొక్క కాండం సన్నగా నిటారుగా పెరుగుతుంది. మీరు ఈ మొక్కను ఖచ్చితంగా చూసే ఉంటారు. పల్లెటూర్లలో చాలామందికి ఇది పరిచయమే. ఒకవేళ మీకు తెలియకపోతే పెద్దవారిని అడిగితే ఈ మొక్క గురించి చెప్తారు. కుంపింటాకులో చాలా రకాల రసాయనాలు, పోషకాలు ఉంటాయి. చాలా ఔషధ గుణాలు ఉంటాయి. వీటిల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో ఈ మొక్కను పశువులకు మేతగా కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఈ మొక్క నేల సారాన్ని పెంచడానికి కూడా కొంతవరకు సహాయపడుతుంది. కుంపింటాకు యొక్క చాలా సులభంగా దొరికే అనేక ఔషధ గుణాలున్న మొక్క. దీని ప్రాముఖ్యతను తెలుసుకుని సరైన పద్ధతిలో ఉపయోగిస్తే మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అంతేకాదు ఈ కుంపింటాకు మొక్కను కొన్ని తాంత్రిక పరిహారాలకు ఉపయోగిస్తూ ఉంటారు. దీనిని ఒక శక్తివంతమైన మొక్కగా నమ్ముతూ ఉంటారు. కనుక ఈ మొక్కతో పరిహారాలు చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా శనిగ్రహ దోషాలు ఉన్నవారు ఆ దోషాలు పోవడానికి శనివారం రోజు సాయంత్రం వేళ శుభ్రంగా స్నానం చేసి కుంపింటాకు వేరును చిన్న ముక్కను సేకరించి తెచ్చుకుని ఆ వేరును నల్లటి దారంతో కట్టి దాన్ని మీ కుడి చేతికి లేదా కుడి భుజానికి కట్టుకోండి లేదా ప్రతిరోజు మీ జేబులో పెట్టుకోండి. ఇలా చేయటం వల్ల 2 నెలల్లో శనిదోష ప్రభావం తగ్గి పనులలో అడ్డంకులు తొలగిపోతాయి. 2 నెలల తర్వాత ఈ వేరుని తీసేసి ఏదైనా చెట్టు కింద మట్టిలో పాతిపెట్టేయండి. ఇక ధనలాభం కలగాలి అన్నా, అప్పుల బాధలు తగ్గాలన్నా మరియు ధనం మన వైపు అట్రాక్ట్ అయ్యేలాగా చేయాలన్నా ఏదైనా శుక్రవారం లేదా అమావాస్య రోజున ఈ కుంపింటాకు మొక్కకు ఉండే పూలను కొన్ని సేకరించి తెచ్చుకొని వాటిని ఒక ఎర్రటి వస్త్రంలో వేసి ఆ వస్త్రంలో 1 స్పూన్ ఆవాలు, 5 లవంగాలు వేసి వాటన్నిటిని చిన్న మూటలాగా కట్టి మీ ఇంటిలో డబ్బు పెట్టే ప్రదేశంలో అంటే బీరువాలో లేదా లాకర్లో ఉంచండి. ఇలా చేయటం వల్ల ఇంట్లో డబ్బు పెరుగుతుందని, మీ ఇంటి వైపు డబ్బు అట్రాక్ట్ అవుతుందని, అప్పుల బాధ నుండి ఉపశమనం లభిస్తుందని పరిహార శాస్త్రంలో ఉంది. కనుక ధనం మీ వైపు అట్రాక్ట్ అవ్వాలంటే ఈ చిన్న పరిహారం చేయండి. అలాగే వ్యాపారాల్లో కలిసి రావాలని కోరుకునేవారు 4 కుంపింటాకు ఆకులను తీసుకొని మీ వ్యాపార స్థలంలో 4 మూలల్లో ఉంచండి. ప్రతి మంగళవారం లేదా శనివారం ఈ ఆకులను మార్చండి. ఇలా చేస్తే వ్యాపార ప్రదేశంలో ఉన్న ప్రతికూల శక్తి పోతుంది. మీకు లాభాలు పెరుగుతాయి. ఇలా పరిహారాల పరంగానే కాదు ఆరోగ్యపరంగా కూడా ఈ కుంపింటాకు మొక్కకు ఎంతో ప్రాధాన్యత ఉంది. చాలామందికి కడుపులో ఇన్ఫెక్షన్లు వస్తూ ఉంటాయి. అలాంటి వారికి ఈ కుంపింటాకు చాలా బాగా పనిచేస్తుంది. దీనికోసం తాజా ఆకులను 1 గుప్పిడి తీసుకొని శుభ్రంగా కడగాలి. అందులో 3 లేదా 4 వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా నూరి పేస్ట్ లాగా చేయాలి. దీన్ని అన్నంతో కలిపి తింటే కడుపులో ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. చాలామందిలో కనిపించే పెద్ద సమస్య మొలలు. ఇవి మలబద్ధకం వల్ల వస్తాయి. ఇవి వస్తే దురద, నొప్పి కలిగి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ మొలలకు కుంపింటాకులు అద్భుత ఔషధంగా పనిచేస్తాయి. మొలలు తగ్గాలంటే ఈ కుంపింటాకు ఆకులను సేకరించి నీడలో ఆరబెట్టాలి. తర్వాత పొడి చేసుకోవాలి. అదేవిధంగా తులసి ఆకులను కూడా తీసుకుని పొడి చేయాలి. ఈ 2 పొడులు సమానంగా కలిపి దాచుకోవాలి. ఈ మిశ్రమాన్ని 3 వేళ్లకు వచ్చినంత 3 సార్లు తీసుకుని వెన్న లేదా నెయ్యితో కలిపి ఉదయం సాయంత్రం తీసుకోవాలి. ఇలా తగ్గే వరకు తీసుకుంటే మొలలు తగ్గిపోతాయి. ఇక చాలామందిని బాధించే సమస్య కండరాల నొప్పులు మరియు ఒళ్ళు నొప్పులు. దానికోసం కుంపింటాకులను సేకరించి శుభ్రంగా కడిగి రసం తీయాలి. దీనికి సమానంగా నువ్వుల నూనె పోసి చిన్న మంటపై మరిగించాలి. నీరు మొత్తం పోయి కేవలం నూనె మాత్రమే మిగిలే వరకు ఉంచి చల్లారాక 1 గాజు సీసాలో ఈ నూనెను తీసుకుని దాచుకోవాలి. దీనిని కుంపింట ఆయిల్ అని పిలుస్తూ ఉంటారు. ఈ కండరాల నొప్పి ఉన్న చోట కొద్దిగా గోరువెచ్చగా చేసి రాసుకుంటే కండరాల నొప్పులు, ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి. ఇక తలనొప్పి చాలామందిని బాధించే సమస్య. ఒత్తిడి వల్ల లేదా వేరే కారణాల వల్ల తలనొప్పి వచ్చినప్పుడు కుంపింటాకులను సేకరించి శుభ్రంగా కడిగి దంచి రసం చేయాలి. ఈ రసాన్ని నుదిటికి రాసుకుంటే తలనొప్పి తగ్గిపోతుంది. ఇలా తలనొప్పి వచ్చినప్పుడల్లా చేసుకుంటే క్రమంగా తలనొప్పి సమస్య శాశ్వతంగా పోతుంది.
ఈ మొక్క ఆకులను మన పూర్వీకులు చర్మ అందాన్ని పెంచుకోవడానికి వాడేవారు. అందుకే మన ఇళ్ల మధ్య ఈ మొక్కలు ఇప్పటికీ బాగా కనిపిస్తూ ఉన్నాయి. వీటి ఆకుల పేస్టును ప్రతిరోజు ముఖానికి రాసుకొని అరగంట తర్వాత చన్నీటితో కడుక్కుంటే ముఖం అందంగా కాంతివంతంగా తయారవుతుంది. ఇలా చేస్తే మొటిమల సమస్య కూడా బాధించదు. ముఖం మీద నల్లటి మచ్చలు ఉంటే అవి కూడా పోతాయి. కొంతమందికి కంటి కింద నల్లటి వలయాలు వస్తూ ఉంటాయి, మరికొందరికి మంగు మచ్చలు వస్తూ ఉంటాయి. అలాంటి వారు ఇలా తరచూ చేస్తూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. ఇక ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య మలబద్ధకం. మలబద్ధకాన్ని తగ్గించి మల విసర్జన సాఫీగా చేయటంలో ఈ మొక్క చాలా బాగా పనిచేస్తుంది. దీనికోసం రాత్రి పడుకునే ముందు గ్లాస్ నీటిలో 4 లేదా 5 కుప్పింటాకులు వేసి రాత్రంతా నాననిచ్చి ఉదయం ఆకులు తీసివేసి కేవలం 2 స్పూన్ల నీటిని మాత్రమే లోపలికి తీసుకోవాలి. ఇలా చేస్తూ ఉంటే మల విసర్జన సాఫీగా అవుతుంది. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే కేవలం 2 స్పూన్లు మాత్రమే తాగాలి. ఎక్కువగా తాగితే వాంతులు అవుతూ ఉంటాయి. ఇక పిప్పి పన్ను చాలా మందిని బాధించే సమస్య. ఇది చాలా నొప్పిని కలిగిస్తుంది. అలా పిప్పి పన్ను ఉన్నవారు కుప్పింటాకులను సేకరించి శుభ్రంగా కడిగి మంచి రసం తీయాలి. ఈ రసంలో దూది ముంచి పిప్పి పంటిపై పిండాలి. ఇలా రోజులో 2 సార్లు చేస్తూ ఉంటే నొప్పిపోతుంది, ఉపశమనం కలుగుతుంది. అందులో ఉండే బ్యాక్టీరియాను కూడా చంపుతుంది. అంతేకాదు దీని వేరుతో పళ్ళు తోమితే దంతాలు గట్టిగా బలంగా అవుతాయి. పళ్ళ సంబంధిత రోగాలు భవిష్యత్తులో రాకుండా చేస్తుంది. ఇక గాయాలు పుండ్లపై దీని ఆకుల పసరు పోస్తే త్వరగా మానిపోతూ ఉంటాయి. అంతేకాదు గజ్జి, తామర, దురద వంటి చర్మ వ్యాధులకు పైపూతగా ఈ ఆకుల రసం రాస్తే చర్మ వ్యాధులు నయమవుతూ ఉంటాయి. కాబట్టి మనకు ఈజీగా దొరికే కుప్పింటాకు చెట్లు వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. కానీ ఈ చెట్టును మనం పనికిరాని చెట్టుగా పీకు పారేస్తూ ఉన్నాం. ఈ మొక్క ప్రాముఖ్యత గుర్తించి ఔషధంగా ఉపయోగిస్తే ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఈ అద్భుత ఔషధ మొక్కను ఉపయోగించి గోరు చుట్లు, గోర్లకు సంబంధించిన అన్ని రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్లు పూర్తిగా నయం చేసుకోవచ్చు. పూర్వం మన పూర్వీకులు గోరు చుట్ల వచ్చినప్పుడు ఈ ఆకు ద్వారా సులభంగా తగ్గించుకునేవారు. గోరు చుట్టు లేదా నెయిల్ ఫంగస్ను కుప్పింట మొక్క ఆకులతో సులభంగా తగ్గించుకోవచ్చు. ముందుగా ఈ మొక్కల దగ్గరకు వెళ్ళి ఆకులను సేకరించుకోవాలి. ఈ ఆకులను నీటిలో వేసి శుభ్రంగా కడగాలి. తర్వాత ఈ ఆకులను ఒక రోట్లో వేసి దంచాలి. మెత్తగా పేస్ట్లా అయ్యే వరకు దంచాలి. ఆకులు మెత్తగా పేస్ట్లా అయ్యాక కొద్దిగా పసుపు అందులో వేసి మళ్ళీ నూరాలి. ఇలా బాగా నూరాక దానిని గోరుపై భాగంలో రాసుకోవాలి. గోరింటాకు వేళ్లకు పెట్టుకుంటున్నట్లుగా కేవలం గోరు ప్రాంతంలో మాత్రం పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా పెట్టుకొని ఆరేదాకా ఉంచుకొని తీసేయాలి. ఇలా 3 లేదా 4 రోజులు చేయాలి. అంటే తగ్గే వరకు చేస్తే గోరు తీసేసే అవసరం లేకుండా గోరు చుట్టూ తగ్గిపోతుంది. ఇలా కుప్పింటాకు మొక్కతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కనుక మీరు కూడా ఈ చిట్కాలు పాటించండి. మంచి శుభ ఫలితాలను పొందండి.